హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి దశలో 189 మండలాల్లో, అలాగే 4236 గ్రామాల్లో, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేయబడతారు. ఈ వచ్చిన నామినేషన్లో డిసెంబర్ 1న వినతులు స్వీకరిస్తారు. దానిపైన 2న పరిష్కారం చేస్తారు. డిసెంబర్ 2 తారీఖున. 3వ తారీఖున నామినేషన్ ఉపసంహరణకు అదే రోజు, అదేవిధంగా ఫైనల్ అభ్యర్థులను కూడా అదే రోజు వెల్లడిస్తారు. 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం ఎలక్షన్స్ ఫలితాలను విడుదల చేస్తారని మనం ముందుగానే తెలుసుకున్నాం. అన్ని జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు, సీనియర్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రావణి కుముదిని మేడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షణ, పోలింగ్ సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపిక స్థానిక నాయకులకు అప్పగించినాయి. ఇవి పార్టీలకు సంబంధించినవి. పార్టీ రహితంగా జరుగుతాయి ఈ ఎలక్షన్స్. కానీ కొంత విలేజ్ బ్యాక్డ్రాప్లో అది పార్టీకి ఫేవర్గా జరిగే విధంగానే ఉంటాయి. అధికారికంగా మాత్రం పార్టీ రహితంగానే జరుగుతాయి ఎలక్షన్స్. పోటీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు చాలామంది కుల ధృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. సాధారణంగా ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. కానీ నామినేషన్ వేస్తున్న దృష్ట్యా ధృవీకరణ పత్రాన్ని తొందరగా ఇవ్వాలని తహసీల్దార్లపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మరొక ఆర్టికల్లో ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు 2019తో పోలిస్తే బీసీలకు 8 జిల్లాలో లబ్ధి అన్నారు. ఆ 8 జిల్లాలు వచ్చేసి హన్మకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి. ఈ 8 జిల్లాల్లో రిజర్వేషన్స్ అనేవి 2019తో పోలిస్తే 2025లో పెరగడం జరిగిందని చెప్తున్నారు బీసీ రిజర్వేషన్లు. ఇందులో అత్యధికంగా రిజర్వేషన్ పెరిగిన ప్రాంతం వచ్చేసి 27.74% జోగులాంబలో పెరిగింది. తర్వాత అత్యధికంగా వనపర్తిలో 27.67% పెరిగింది. ఇకపోతే రెండు 2019 ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్ స్థానాలను జిల్లాల వారీగా నిర్ణయించి కలెక్టర్లకు తెలియజేసింది. కానీ 2025 ఎన్నికల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక డెడికేటెడ్ కమిషన్ మండలాన్ని, పంచాయతీని యూనిట్గా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను నిర్ణయించింది. వాటి సంఖ్యను 2019లో 214 గ్రామ పంచాయతీలు పురపాలికలో విలీనమైనాయి. వీటిలో జనాభా గణనీయ సంఖ్యలో ఉంది. పాత గ్రామ పంచాయతీలను విభజించడం ద్వారా 223 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో పాత, కొత్త గ్రామ పంచాయతీలో బీసీ జనాభా పంపిణీపై ప్రభావం పడిందని చెప్తున్నారు. సో ఈ విధంగా క్లుప్తంగా ప్రతిరోజు పేపర్లో వచ్చిన అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.